మకరాంపురం నుంచి ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తున్నా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. వారి కష్టాలు తీరబోతున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ ప్రారంభించారు. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 785 కోట్ల రూపాయల వ్యయం చేసి మరి ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. మా కరెస్పాండెంట్ యుగంధర్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. యుగంధర్ చెప్పండి, చూస్తున్నాం 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్ట్ జాకితికి అంకితం చేశారు ముఖ్యమంత్రి. చూస్తున్నాం హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని దాన్ని శుద్ధి చేసి ఈ 7 మండలాల ప్రజలకి కూడా అందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రాసెస్, ఎవరెవరి కార్యక్రమంలో పాల్గొన్నారు, వివరాలేంటి? బిందు, ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దానం ప్రజల చిరకాల వాంఛ తీర్చిన శుభదినం ఈ రోజు. ఎన్నో దశాబ్దాలుగా దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ రోగ పీడితులు బాధిత కుటుంబాలు ఎన్నాళ్ళుగా తమను ఆదుకునేటువంటి ఒక ఆపత్కాందోడు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజున వాళ్ళ కలలుగన్నటువంటి ఈ ఉద్దానం సుజలధార ప్రాజెక్టు ని ఈ రోజు ప్రారంభం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో పలాస, ఇచ్చాపురం 2 నియోజకవర్గాల్లోని 7 మండలాల్లోని 6,56,000 మంది ప్రజలకు రక్షిత నీరు, అంటే మామూలుగా గతంలో ప్రభుత్వాలు రక్షిత నీరు అక్కడే బోర్వెల్ తీసి అక్కడ వాటర్ను అక్కడే సప్లై చేసినటువంటి పరిస్థితి. కానీ ఇది వంశధార నది తాలూకు సంబంధించిన ఫ్లోటింగ్ వాటర్ 185 కిలోమీటర్లు 1 మీటర్ వ్యాసార్థం గల పైప్ లైన్లు వేసి, ట్రంక్ లైన్లు వేసి దాని నుంచి గ్రామాలకు నీటిని సరఫరా చేసినటువంటి బృహత్తర ప్రాజెక్ట్ ఇది. శుద్ధ జలం పూర్తిగా ప్యూరిఫైడ్ ఆర్ఓ వాటర్ ఇది. ఈ వాటర్ లో ఎట్లాంటి రకాలైనటువంటి భారలోహాలు కానీ ఇట్లాంటి మిశ్రమాలు కానీ ఉండనటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి నీటిని ఈ రోజున సరఫరా చేస్తున్నారు. గతంలో ఇదే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాల్లో నీటిని మాత్రమే తాగేవాళ్ళు. ఆ నీటిలోని రాతి పొరల మధ్య ఉన్నటువంటి లోహాలు. యుగంధర్, చూస్తున్నాం లైవ్ దృశ్యాలు. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి మకరాంపురం నుంచి మూవ్ అవుతున్నారు. ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం యుగంధర్. రైట్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మకరాంపురం నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 360 డిగ్రీస్లో ఈ సమస్యకి కారణాలేంటి, మూలాలు ఎక్కడున్నాయి, ఆల్రెడీ ఈ సమస్య బారిన పడిన వారు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు, వీళ్ళకి సొల్యూషన్ ఎలా చూపించాలి, అదేవిధంగా రేపటి తరాల వారికి ఈ సమస్య రాకుండా ఏం చెయ్యాలి, ఇలాంటి అన్ని అంశాలపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఇప్పటికే కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స అందించడం, అలాగే ఈ కిడ్నీ వ్యాధులకి కారణం ఏంటి అనే రీసెర్చ్ ప్రాసెస్ నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతో పాటుగా ఈ ప్రాజెక్ట్, ఈ సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ని ప్రారంభించింది. భూగర్భ జలాల్లోనే ప్రధానమైన సమస్య ఉన్నట్టుగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి ఈ మండలాలన్నిటికీ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.